మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ బేరియాటిక్ మరియు మెటబాలిక్ సర్జన్ డాక్టర్ వసీం హసన్ రజా షేక్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే కిషోర్ గారు. సార్, ఈ వరల్డ్ డయాబెటిక్ డే అనేది ఎందుకు జరుపుకుంటారు సార్? సో ఈ రోజు మనం నవంబర్ 14 ప్రతి సంవత్సరం నవంబర్ 14న వరల్డ్ డయాబెటిక్ డే అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. సార్, ఈ డయాబెటీస్ అంటే ఏంటి సార్? డయాబెటీస్ వల్ల బాడీలో ఎటువంటి చేంజెస్ వస్తాయి? మనకు డయాబెటీస్ అంటే మధుమేహం అంటాం అనమాట. పురాణాల్లో మన ఫిజిషియన్స్ చరక అనేసి 6th century ఆ టైంలోనే మన వాళ్ళు దీని గురించి పుస్తకాల్లో రాయడం జరిగింది అనమాట. డయాబెటీస్ అనేది ఎలా తెలుసుకోవచ్చు? అంటే ఇది వచ్చే ముందు బాడీకి ఏమైనా వార్నింగ్ సైన్స్ ఇస్తుందా? డయాబెటీస్ అనేది మనకి ముఖ్యంగా 4Ps అంటామండి. మరి ఎక్కువ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ డయాబెటీస్ కి అటాక్ అవుతున్నారు సార్? యూజువల్గా ఇంతకుముందు చూస్తే 45-50 అలా వచ్చేదండి. ఇప్పుడు అలా లేకుండా మన చిన్నప్పటి నుంచే మన వాళ్ళని ప్రాసెస్ ఫుడ్ కోసం మనము పిల్లోడు ఏరోగానే బర్గర్ తినిపించడము, పిజ్జాలు, కూల్ డ్రింక్లు, వీటివన్నిటి వల్ల ఈవెన్ 20 years కూడా చూస్తున్నాం మేము. డైట్ అనే పేరుతో జనాలు ఫ్రూట్స్ ఎక్కువ తింటున్నారు, అంటే ఫుడ్ మానేసి. అంటే ఫ్రూట్స్ లో కూడా ఉండే షుగర్స్ వల్ల కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు డాక్టర్ అయిపోయినారు, ప్రొఫెసర్ అయిపోయినాడు, అన్ని అయిపోయినాయి. వాట్సాప్ యూనివర్సిటీ, ఫేస్బుక్ యూనివర్సిటీ, ఇన్స్టాగ్రామ్ యూనివర్సిటీలు అయిపోయినాయి. అసలు యూనివర్సిటీలు ఎవరు పోయి చదవట్లేదు, పుస్తకాలు కూడా తెరవట్లేదు అనమాట. తీసుకునే ఫుడ్ కి తగ్గట్టుగా మనం క్యాలరీస్ బర్న్ చేసే షుగర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయా? లేదంటే మనం డైట్ మెయింటైన్ చేస్తూ కంపల్సరీ ఎక్సర్సైజ్ అలాంటివి చేస్తూ ఉండాలా? రెండు ఇంపార్టెంట్ అండి. మనం ఎంత ఖర్చు చేస్తామో అంతే తినాలి. ఎప్పుడైతే మన తిండే తిండికి ప్లస్ మన ఖర్చు చేసే క్యాలరీస్ కి తేడా ఉందంటే స్టోర్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఖర్చు చేయలేదో, అంటే వాకింగ్ కానీ ఇవన్నీ ఏం చేయట్లేదు మనం, మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, అది కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా బ్లింకిట్ ఏమేమో వచ్చేసాయి. అన్ని డోర్ డెలివరీ వస్తే డిసీజెస్ కూడా డోర్ డెలివరీ వచ్చేస్తున్నాయి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ కిషోర్. ఈరోజు వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ బేరియాటిక్ మరియు మెటబాలిక్ సర్జన్ డాక్టర్ వసీం హసన్ రజా షేక్ గారు మనతో ఉన్నారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే కిషోర్ గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, ఈ వరల్డ్ డయాబెటిక్ డే అనేది ఎందుకు జరుపుకుంటారు సార్? సో ఈ రోజు మనం నవంబర్ 14 ప్రతి సంవత్సరం నవంబర్ 14న వరల్డ్ డయాబెటిక్ డే అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకు చేస్తారంటే బెంటింగ్ సైంటిస్ట్ గారు అండ్ బెస్ట్ వీళ్ళిద్దరూ ఇన్సులిన్ కనుగొన్నారు. సో ఫ్రెడరిక్ బెంటింగ్ ఆయన జన్మదినం 14 కాబట్టి ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది 1992లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఇది. సార్, ఈ డయాబెటీస్ అంటే ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ డయాబెటీస్ వల్ల బాడీలో ఎటువంటి చేంజెస్ వస్తాయి? రైట్. మనకు డయాబెటీస్ అంటే మధుమేహం అంటాం అనమాట. సో పురాణాల్లో మన ఫిజిషియన్స్ చరక అనేసి 6th century ఆ టైంలోనే మన వాళ్ళు దీని గురించి పుస్తకాల్లో రాయడం జరిగింది అనమాట. మధుమేహం అంటే స్వీట్ యూరిన్ అంటాం. సో యూరిన్లో వాళ్ళు పోసిన తర్వాత చుట్టుపక్కల మనకి యాండ్స్ రావడం గమనించి వాళ్ళు ఇది స్వీట్ యూరిన్ అన్నట్టు కనుక్కున్నారు. సో ఇట్ వాస్ కాల్డ్ ఏ రిచ్ మెన్స్ డిసీజ్. అంటే ఇప్పుడు రాజులకు కానీ, సామంతరాజులకు కానీ, వెల్తీ పీపుల్కి వచ్చే డిసీజ్ అనేది చెప్తా ఉండే. ఈవెన్ మేము చదివేటప్పుడు కూడా MBBS మా ప్రొఫెసర్లు ఓన్లీ వాళ్ళు, అంటే గవర్నమెంట్ కాలేజ్లో మేము చదివాం కాబట్టి కర్నూలు మెడికల్ కాలేజ్లో మా సార్ వాళ్ళు చెప్తా ఉండే, వాళ్ళు వాళ్ళ పీజీ టైంలో అంతా కలిపి ఒకరిద్దరిని చూసేవాళ్ళంట షుగర్ పేషెంట్స్ని. ఎందుకంటే జనరల్ హాస్పిటల్కి వచ్చేది అంతా పూర్ పీపుల్. అలాంటిది పోయి ఇప్పుడు గణాంకాలు చూసుకుంటే మనము మన ఇండియాలోనే దాదాపు 12 నుంచి 15 కోట్ల మంది, అంటే స్టాటిస్టిక్స్ పరంగా కాకుండా చాలా మంది మనకి అన్డయాగ్నోజ్డ్ ఉంటారు పల్లెల్లో. సో స్టాటిస్టిక్స్ అంటే ఎగ్జాక్ట్ నెంబర్ అది చేశారు కానీ, బట్ ఎగ్జాక్ట్ నెంబర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆన్ పేపర్ వేరేగా ఉంది, ఆఫ్ పేపర్ వేరేగా ఉంది అనమాట ప్రాక్టీస్లో. సో అరౌండ్ 12 to 15 crores ఆర్ సఫరింగ్ విత్ డయాబెటీస్, అంటే దాదాపు 1 in 10. సార్, ఎందుకు ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ గా మారుతుంది సో ఈ మధ్య కాలంలో చూస్తుంటే? అదే ఇప్పుడు మనం చెప్పినట్టు ఓన్లీ ఇంతకుముందు ఇట్స్ కాల్డ్ రిచ్ మెన్స్ డిసీజ్, అలా కాకుండా ఇప్పుడు అక్రాస్ ఆల్ సొసైటీ డయాబెటీస్ అనేది ర్యాంపెంట్ గా చాప కింద నీరులాగా పాకుతా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయిందండి. ఫుడ్, సో ఫస్ట్ థింగ్ ఫుడ్. ఆ ఫుడ్ మనకి అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అనేది, వైట్స్ అంటాం, ఆల్ వైట్స్, షుగర్ కానీ, మైదా కానీ, సాల్ట్ కానీ, ఇలా అధిక మోతాదుల్లో తీసుకుంటున్నాం మనం. సో ఒక సింపుల్ మాజా తీసుకుంటే చిన్న బాటిల్, పెట్ బాటిల్, ఇట్ హ్యాస్ 7 tablespoons ఆఫ్ షుగర్, కోకోకోలా కానీ. సో మనకి పర్మిటెడ్ పర్ డే వచ్చేసి ఓన్లీ 6 tablespoons ఆఫ్ షుగర్.
సో ఇలా అధిక మోతాదులో తీసుకుంటున్నందుకు ఆ షుగర్ అంతా, కార్బోహైడ్రేట్స్ అంతా మన బాడీ ఏం చేస్తుంది అంటే కొవ్వుగా కన్వర్ట్ చేస్తుంది. సో వెయిట్ అంటాం ఒబెసిటీ. సో ఒబెసిటీ అనేది ఎపిసెంటర్ అయిపోయింది అనమాట. సో ఇట్స్ కాల్డ్ డయాబెసిటీ. ఇప్పుడు డయాబెటీస్ ప్లస్ ఒబెసిటీ, డయాబెసిటీ అనేది అయిపోయింది ఇండియాలో. సో అందుకనే క్యాపిటల్ అయిపోతున్నాం మనం. సార్, ఈ డయాబెటీస్ అనేది ఎలా తెలుసుకోవచ్చు? అంటే ఇది వచ్చే ముందు బాడీకి ఏమైనా వార్నింగ్ సైన్స్ ఇస్తుందా? రైట్. డయాబెటీస్ అనేది మనకి ముఖ్యంగా 4Ps అంటామండి దీన్ని. పాలియూరియా అంటే అధికంగా మూత్రం రావడం, తర్వాత పాలిఫేజియా, సో అధికంగా మూత్రం పోవడం వల్ల దాహం జరుగుతుంది. సో బాడీ అంతా సచ్చుకుంటుంది, ఎక్కువ తినాలనిపిస్తుంది, ఎక్కువ తింటారు, ఛాన్సాలు తింటారు, పాలిఫేజియా అంటాం. ఇంకోటి పాలిన్యూరోపతి, అరికాల్లో మంటలు, చేతిలో మంటలు, ఇవి రావడం జరుగుతుంది. సో ఇవి ముఖ్యంగా మెయిన్ సిమ్టమ్స్ ఇవి. ఈ సిమ్టమ్స్ రాగానే అంటే మనం ఎటువంటి టెస్ట్ల ద్వారా మనం డయాబెటీస్ చెక్ చేసుకోవచ్చు? అంటే బ్లడ్ టెస్ట్ వలన, లేదంటే ఎలాంటి టెస్ట్ చేస్తారు నిర్ధారించడానికి? మంచి క్వశ్చన్ అండి, ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ మనకి. మన ఇండియాలో ఏంటంటే మనం హెల్త్ అనేది లీస్ట్ గా స్పెండ్ చేస్తాం. సో ఫారెన్ లో కానీ మనకు మిగతా చోట్ల కానీ ఖచ్చితంగా స్క్రీనింగ్ అనేది జరుగుతూ ఉంటాయి. సో కొన్ని సంవత్సరాల తర్వాత, ఇప్పుడు 40 years తర్వాత లేడీస్కి అయితే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, మ్యామోగ్రామ్ అని, మగవాళ్ళకైతే ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువ కాబట్టి ప్రోస్టేట్ టెస్ట్, కొలోనోస్కోపీ ఇలా జరుగుతుంది. అలానే మనం కూడా ఇప్పుడు ఇండియాలో ఇంతకుముందు అంటే 45 ముందు అని చెప్పేవాళ్ళం, తర్వాత టెస్ట్లు చేసుకోండి. బట్ ఇప్పుడు వీఆర్ సీయింగ్ ఈవెన్ ఇన్ 20 years 30 years. కాబట్టి ఒక సింపుల్ టెస్ట్ మనకి 50 రూపాయల నుంచి 100 రూపాయలు అవుతుంది అంతే. బ్లడ్ షుగర్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది చెక్ చేసుకుంటే అది మనకు నార్మల్ రేంజ్ అప్ టు 160 170 వరకు ఉంటుంది. దానికంటే దాటిందంటే మనం షుగర్ అని చెప్పొచ్చు. సో మనకి ఇలా ఒక చిన్న టెస్ట్, ఇలా కాకుండా ఇంకా టు బి స్పెసిఫిక్ కావాలంటే మనకి GT అంటాం, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటాం అనమాట. సో ఆ టెస్ట్ చేసుకోవాలి. దాని నుంచి అబ్నార్మల్ వాల్యూస్ ఉన్నాయి అంటే దెన్ వీ గో ఫర్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ పోస్ట్ ప్యాండిల్ బ్లడ్ షుగర్. దాంతో పాటు HbA1c అంటాం, గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ అనేది. అది యావరేజ్ ఆఫ్ మనకి లాస్ట్ ఒక 2 months 3 monthsది అక్యురేట్గా ఇస్తుంది, అదొక టెస్ట్. ఇంకోటి కొందరికి ఇంకా ఫర్దర్ గా పోవాలంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ అండ్ C పెప్టైడ్ లెవెల్స్ అంటాం. సో అంటే మనం ప్యాంక్రియాస్ పనితీరు దాన్ని బట్టి కూడా. సరే, ఇప్పుడు డయాబెటీస్ తీసుకుంటే టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ అనేది మనం వింటూ ఉంటాం. అసలు వీటి మధ్య తేడాలు ఏంటి సార్? టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి, టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి? టైప్ 1 డయాబెటీస్ అనేది మనకి దాదాపు చిన్నపిల్లలు అంటే పుట్టుకతో జన్యుపరంగా వచ్చేది. సో మనకి మెయిన్ ప్యాంక్రియా అంటే డయాబెటీస్ లో మూలంగా ఏంటంటే ఇన్సులిన్ అనేది టైప్ 1 లో ఉత్పత్తి తక్కువ ఉంటుంది. ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ అనేవి, బీటా సెల్స్ అనేవి తక్కువ ఉంటాయి. అదే టైప్ 2 లో ఏంటంటే ఇన్సులిన్ అనేది అధిక మోతాదులో ఉంటుంది. యాక్చువల్ చెప్పాలంటే సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, కానీ బాడీలో ఆ హార్మోన్ బై మన సెల్స్ కణాల్లో యాక్ట్ కావడానికి జరగదన్నమాట. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. సో టైప్ 2 టైప్ 1కి ఇదే తేడా అనమాట. ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది టైప్ 1లో తగ్గుతుంది, టైప్ 2లో ప్రొడక్షన్ ఉంటుంది కానీ పని చేయలేదు అనమాట సెల్స్లో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. అవి కాకుండా ఇప్పుడు కొత్తవి వచ్చాయి అనమాట, మోడీ మెచ్యూర్ ఆన్సర్ డయాబెటీస్ అనేసి, తర్వాత లాడా అంటాము, ఈ రకాలు కూడా కొత్త వస్తున్నాయి. వీటిలో ఏంటంటే మన ఈ సెల్స్కి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనమాట, సెల్స్కి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిపోయి డ్యామేజ్ అయిపోతాయి. సో ఇది ఇండియాలో ఈ మధ్య ఎక్కువ అయిపోయింది అనమాట. సరే, ఎక్కువ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ డయాబెటీస్ కి అటాక్ అవుతున్నారు? యూజువల్గా ఇంతకుముందు చూస్తే 45 50 అలా వచ్చేదండి ఇంతకుముందు. ఇప్పుడు అలా లేకుండా మన చిన్నప్పటి నుంచే మన వాళ్ళని ప్రాసెస్ ఫుడ్ కోసం మనము పిల్లోడు ఏడవగానే బర్గర్ తినిపించడము, పిజ్జాలు, తర్వాత ఈ కూల్ డ్రింక్లు, వీటివన్నిటి వల్ల ఈవెన్ 20 years కూడా చూస్తున్నాం మేము. ఏది టైప్ 2 డయాబెటీస్, టైప్ 1 కాదు, 2022లో కూడా చూస్తున్నాం. దీనివల్ల కొందరికి అదే ఇందాక చెప్పినట్టు లాడా అంటాం కదా, అది కూడా వెరీ ఎర్లీగా చూస్తున్నాం. ఈ డయాబెటీస్ ని సైలెంట్ కిల్లర్ అని అంటుంటారు. అంటే ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది అది బాడీని? అంటే అదే అండి, డయాబెటీస్ నిజంగానే సైలెంట్ కిల్లర్ అనేది మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే దాని సిమ్టమ్స్ వచ్చేసరికి దాదాపు అది లోపల చాలా డ్యామేజ్ చేసి ఉంటుంది. సో హెడ్ టు టో ఇట్ విల్ డ్యామేజ్. అదే ఆ పార్ట్ ఈ పార్ట్ అనేది కాదు. ఎందుకంటే షుగర్స్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్ అనేది పల్చగా కాకుండా థిక్ అవుతుంది. సో అది వన్ ఆఫ్ ద రీజన్. అంటే లేమ్యాన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, సైంటిఫిక్గా చాలా డెప్త్ ఉంటుంది, అది పక్కన పెట్టేద్దాము. సో ఫస్ట్ కళ్ళును చూసుకుంటే మనకు న్యూరోపతి అంటాం, లోపల రెటీనా డ్యామేజ్ అవుతుంది. దాని తర్వాత బ్లడ్ సర్క్యులేషన్, స్ట్రోక్ రావడము,
అది జరుగుతుంది. తర్వాత హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది. తర్వాత కిడ్నీలు, నెఫ్రోపతి అంటాం. సో కిడ్నీ డ్యామేజ్ జరుగుతుంది, క్రానిక్ కిడ్నీ డిసీజ్ వస్తుంది. తర్వాత న్యూరోపతి అంటాం, అంటే నరాల్లో డీమైలినేషన్ అనేసి అరికళ్ళలో మంటలు అంటూ ఉంటారు మన పేషెంట్స్. తర్వాత వాళ్ళకి స్పర్శ అనేది కూడా పోతుంది, అల్సర్స్ వచ్చేస్తాయి, డయాబెటిక్ ఫుట్, డయాబెటిక్ అల్సర్స్. వీటి వల్ల యాంపుటేషన్స్, స్టాటిస్టిక్స్ ఏంటంటే మనకి సంవత్సరానికే దాదాపు 1,00,000 పైన యాంపుటేషన్స్ జరుగుతున్నాయి ఓన్లీ షుగర్ పేషెంట్స్ మన ఆంధ్రాలోనే. ఈ మన ఇంట్లో గ్లూకోమీటర్ టెస్ట్ చేసుకుంటూ ఉంటారు, షుగర్ టెస్ట్ అంటే అది ఎంతవరకు జెన్యున్ సార్? అదే దాని మీద ఎంతవరకు రిలే కావచ్చు మనం? గ్లూకోమీటర్ అనేది మనకు అందాజుగా ఇస్తుందండి. అంటే కొన్ని మంచి కంపెనీలు ఉంటాయి, లోకల్ కంపెనీస్ కొంచెం చాలా ఇన్అక్యురేట్ గా చూపిస్తాయి. బెటర్ అది ఏంటంటే మనకి హైపోగ్లైసిమియా అంటాం కదా, సో ఈ షుగర్స్ లో షుగర్ పడిపోతుంది అంటారు, అట్లా కోమా వాటి కోసం అనేసి గ్లూకోమీటర్ వాడడం మేలు అవుతుంది. బట్ మీరు నాకు షుగర్ ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవడం అనేది హాస్పిటల్కి వచ్చి లేకపోతే ఏదైనా ల్యాబ్కి వెళ్ళేసి బ్లడ్లో చూసుకుంటేనే మేలు. యావరేజ్గా ఏంటంటే కొన్ని మంచి కంపెనీలు అయితే ఒక 50 to 60 యూనిట్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ జనరల్ గా డయాబెటీస్ తీసుకుంటే ఎలా వస్తుంది సార్? అంటే ఫుడ్ హ్యాబిట్స్, అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కొంతమంది ఏం చేస్తారంటే షుగరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటుంటారు, అంటే బ్రెడ్ జామ్ కానీ, లేదా ఓట్స్ లో పాలు కలుపుకొని షుగర్ కలుపుకోవడం కానీ, లేదంటే కెలాగ్స్ అని ఫ్లేక్స్ ఉంటాయి, కార్న్ ఫ్లేక్స్, వాటిలో షుగర్ కలుపుకోవడం, ఇలా షుగరీ ఫుడ్స్ ఎర్లీ మార్నింగ్ తినడం వల్ల వస్తుందా, లేదా జనరల్ గా బాడీలో ఏ టైంలో షుగర్ తిన్నా కూడా వస్తుందా? రైట్ అండి. యాక్చువల్గా ఏంటంటారంటే మనం అదే ఇందాక చెప్పాను కదా మీకు 6 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్సే తీసుకోవాల్సింది పర్ డేకి. సో ఇప్పుడు ఓట్స్ తీసుకుంటున్నారు, దట్ ఈస్ అ గుడ్ థింగ్. బట్ దానికి ఏం చేస్తున్నారు, మళ్ళా ఒక పాయిజన్ లాగా మళ్ళీ షుగర్ని యాడ్ చేస్తున్నారు. అలా చేయకూడదు. పాలు ఓట్స్ తీసుకోండి, దట్ ఈస్ బెటర్. లేదు బ్రెడ్ జామ్ అంటారా, బ్రెడ్ అనేది చెప్పాను కదా వైట్ మైదా, జామ్ ఈస్ అగైన్ షుగర్. సో దాంట్లో షుగర్, దీంట్లో షుగర్. సో మార్నింగ్ అనే కాదు, ఎనీ టైం మనకు 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ సరే డైలీ రికమెండెడ్. సో మార్నింగ్ తీసుకుంటే కొంచెం బెటర్. బట్ మన వాళ్ళు అంతా ఇప్పుడు ఏంటంటే నిశాచరుల లాగా రాత్రులు తినడం మొదలు పెట్టారు. సో మనకి సైకిల్ ఒక రిధమ్ అంటాము, 12 hours ఫాస్టింగ్ పీరియడ్ అనేది ఉండాలి. సో ఉదయం 8కి తింటే రాత్రి 8కి క్లోజ్ చేసేయాలి మీ మీల్స్. రాత్రి మనం ఏంటి ఉదయం 11కి స్టార్ట్ చేస్తున్నాము, రాత్రి ఏమో 11, 12కి ఎండ్ చేస్తున్నాం. సో దానివల్ల కంప్లీట్గా మన ఇన్సులిన్ సైకిల్, సర్కెడియన్ రిధమ్ అని ఉంటుంది, అది డ్యామేజ్ అయిపోయేసి మెయిన్గా ఒబిసిటీ పెరగడము, ఈ షుగర్ పెరగడము, క్యాన్సర్స్ పెరగడం మనం వింటా ఉన్నాం ఇండియాలో. సరే, ఇప్పుడు జనరల్ గా చూసుకుంటే డైట్ అనే పేరుతో జనాలు ఫ్రూట్స్ ఎక్కువ తింటున్నారు, అంటే ఫుడ్ మానేసి మేము బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఫ్రూట్స్ ఎక్కువ తింటారు. అంటే ఫ్రూట్స్ లో కూడా ఉండే షుగర్స్ వల్ల కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? రైట్ అండి, చాలా మంచి క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు డాక్టర్ అయిపోయినారు, ప్రొఫెసర్ అయిపోయినాడు, అన్ని అయిపోయినాయి. వాట్సాప్ యూనివర్సిటీ, ఫేస్బుక్ యూనివర్సిటీ, ఇన్స్టాగ్రామ్ యూనివర్సిటీలు అయిపోయినాయి. అసలు యూనివర్సిటీలకు ఎవరు పోయి చదవట్లేదు, పుస్తకాలు కూడా తెరవట్లేదు అనమాట. ఈ పోస్ట్ ట్రూత్ ఫినామినా అంటే ఫాల్స్ ప్రొపగండా చాలా ఎక్కువ అయిపోయింది. సో అలా కాకుండా ఏది మంచిది ఏది చెడ్డది అనేది ఏముండదండి, అన్నీ దే ఆర్ గుడ్ ఇన్ సర్టెన్ ఆస్పెక్ట్స్. సో అందుకనే మన పెద్దలు అంటారు మితం హితం అంటాం, అతి సర్వత్రా వర్జయత్ అంటాం. సో కాబట్టి ఖచ్చితంగా అన్ని ఫ్రూట్స్ తీసుకోవాలి. బట్ అట్లని అదే చెప్పినట్టు ఓన్లీ ఫ్రూట్ డైట్ తీసుకున్నా కానీ మనకు వేరే రోగాలు వస్తాయి. సో బ్యాలెన్స్డ్ సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. సో కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు తీసుకోవాలి, ప్రోటీన్ తీసుకోవాలి, పప్పు దినుసులు, తర్వాత ఫ్రూట్స్, ఫైబర్స్ అన్నీ తీసుకోవాలి మనం. అప్పుడే మనకి ఇవన్నీ ఇదవుతుంది. సో మీరు చెప్పినట్టు హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ ఉంటాయి కొన్ని, అంటే సీతాఫలము, వాటర్ మిలన్లు, తర్వాత మనకి సపోటాలు, తర్వాత మ్యాంగో, మామిడి పండు, వీటిల్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయమంటాం ఎవరికి షుగర్ పేషెంట్స్. ఇంకోటి ఏంటంటే మీల్ టు మీల్ మధ్యలో తీసుకోవాలి, యాజ్ ఎ స్నాక్గా తీసుకోవాలి ఫ్రూట్ అనేది. అలా కాకుండా మనం ఏంటంటే భోజనం తర్వాత తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ రైస్ ఇంత తింటాం మనం, అది షుగర్, మళ్ళీ ఇది షుగర్, దానివల్ల ఎక్కువగా హెవీ లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ పేషెంట్స్ తీసుకుంటే వాళ్ళు అంటే రాగి తింటే మంచిగా, లేదంటే జొన్న, రైస్, వీటిలలో ఏది తీసుకుంటే వాళ్ళకి బెస్ట్ అంటారు? అంటే రైస్ తీసుకుంటే షుగర్ పెరుగుతుంది అనేది మిత్తా లేదంటే రియల్? రైస్ ఒక్కటే తీసుకుంటే అది ఇందాక చెప్పాను కదా మీకు గ్లైసిమిక్ ఇండెక్స్. సో వీటిలో తీసుకుంటే చిరుధాన్యాలు అంటాం, మనకి రాగులు, జొన్నలు, అరికెలు, సామలు, ఇలాంటివి, కినోవాలు, ఇవన్నీ అంటాం, ఓట్స్. సో దీస్ ఆర్ ఆల్ ఏ లో గ్లైసిమిక్ ఇండెక్స్. అంటే మనం అన్నం తిన్న తర్వాత మన బాడీ షుగర్ లెవెల్స్ ఎంత పెరుగుతాయి. సో దాని పరంగా చూసుకుంటే బ్రౌన్ రైస్ ఇవన్నీ ఏంటంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్. వైట్ రైస్, ప్రాసెస్డ్ రైస్ ఏమవుతుందంటే
గ్లైసిమ్ ఇండెక్స్ అనేది హై ఉంటుంది. సో మనకు ఒక కప్పు, మనకు ప్లేట్ మీల్స్ అంటే బయట హోటల్స్ ఇస్తారు, సో దట్ ఈస్ అ రికమెండెడ్ థింగ్. సో అంత తీసుకుంటే రైస్ ఆల్సో గుడ్. బట్ అది అవ్వట్లేదు, మనం కప్పు బదులు ఫుల్ ప్లేట్ తీసుకుంటున్నాం. సో దానివల్ల షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు. అది సెంట్రిపిటల్ ఒబెసిటీ అనేది చేస్తూ ఉంది ఇండియాలో. సార్ అలా చూసుకుంటే మన సౌత్ సైడ్ ఎక్కువ రైస్ తింటారు సార్, నార్త్ సైడ్ అంతా కూడా రోటీస్ ఎక్కువ అటు సైడ్ తింటారు, కానీ అటు సైడ్ కూడా డయాబెటీస్ రావడానికి కారణాలు ఏంటి సార్? వాళ్ళు షుగర్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు కదా. అది కూడా చపాతి అంటే మీరు చెప్పినట్టు మన జొన్నలు తీసుకొని మనం దాన్ని ఇది చేసుకుంటే బాగుంటది. అలా కాదు, దాన్ని కూడా వైట్ చేస్తున్నారు కదా, వైట్ చపాతి మైదా యాడ్ చేయడం ఇవన్నీ. మన ప్యూర్ జొన్నలు తీసుకొని గోధుమలు తీసుకొని చేసుకుంటే దే ఆర్ వెరీ గుడ్. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ కి తగ్గట్టుగా మనం క్యాలరీస్ బర్న్ చేసే షుగర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయా, లేదంటే మనం డైట్ మెయింటైన్ చేస్తూ కంపల్సరీ ఎక్సర్సైజ్ అలాంటివి చేస్తూ ఉండాలా? రెండు ఇంపార్టెంట్ అండి. సో మీరు చెప్పినట్టు మనం ఎంత ఖర్చు చేస్తామో అంతే తినాలి. ఎప్పుడైతే మన తిండికి ప్లస్ మన ఖర్చు చేసే క్యాలరీస్కి తేడా ఉందంటే స్టోర్ అయిపోతుంది. బ్యాంకులో డబ్బులు జమ అయినట్టు మన బాడీలో ఎప్పుడైతే మనం ఖర్చు చేయలేదో, అంటే వాకింగ్ కానీ ఇవన్నీ ఏం చేయట్లేదు మనం. మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, అది కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా బ్లింకిట్ ఏమేమో వచ్చేసాయి. మనల్ని ఎట్లా సోమరిపోతులు చేయాలనే మనం ఆ విధంగా మన బ్రెయిన్ యూజ్ చేస్తున్నాం అనమాట. బ్రెయిన్ ఒకటి యూజ్ చేస్తున్నాం కానీ శరీరాన్ని యూజ్ చేయట్లేదు. సో మీరు చెప్పినట్టు ఖచ్చితంగా వీ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్, వీ హ్యావ్ టు ఈట్ ప్రాపర్ డైట్ అండ్ వీ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్ మ్యాండేటరీ అండి. అది అన్ని డోర్ డెలివరీ వస్తే డిసీజెస్ కూడా డోర్ డెలివరీ వచ్చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ డయాబెటీస్ కి ఎటువంటి ట్రీట్మెంట్స్ వస్తాయి? అంటే ఒకసారి డయాబెటీస్ వస్తే జీవితాంతంగా డయాబెటిక్ గా ఉండాల్సిందేనా, లేదంటే దానికి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకొని మధ్యలో అసలు డయాబెటీస్ లేకుండా చేసుకోవచ్చా? రైట్, ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనేది ఒకటి ఉంటుందండి. సో డయాబెటీస్ కి నాన్ డయాబెటిక్ కి మధ్యలో ఆ స్టేజ్ మీరు చెప్పినట్టు ఎప్పుడైతే డైట్ మెయింటైన్ చేసుకొని ఎక్సర్సైజ్ రెగ్యులర్ చేసుకుంటున్నామంటే మెడిసిన్స్ కూడా అవసరం లేదు. బట్ ఒక్కసారి డయాబెటీస్ అంటే ఇప్పుడైతే మనం డయాబెటిక్ రేంజ్ అంటామో, ఆ టెస్ట్లు చెప్పాను కదా మీకు, షుగర్ లెవెల్స్ కానీ HbA1c కానీ అవి చూసుకొనేసి ఆ రేంజ్లో వచ్చాయి అంటే ఖచ్చితంగా ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ డిసీజ్, టిల్ డెత్ ఉంటుంది అండి. సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాన్ని మనం ఎంతసేపు కంట్రోల్లో పెట్టుకోగలం, క్యూర్ అనేది లేదు. అది చాలామంది డినైల్ చేస్తారనమాట. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు ప్రతి ఒక్కరు సరే ఇవి తింటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, డయాబెటిక్ మెడిసిన్స్ తింటే అనేసి ఆ అపోహలు ఉండి స్టార్టే చేయరు. నేనే చాలా మంది పేషెంట్స్ నా హాస్పిటల్లో చూస్తుంటాను కదా, చాలా మంది డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ వీటితో వస్తారు. చూస్తే ఆయనకి షుగర్స్ చూస్తే చాలా హై ఉంటుంది. మేము కూడా ఈ లాస్ట్ 1 yearలో ఎవ్రీ సాటర్డే సండే క్యాంప్స్ చేస్తూ ఉన్నాం పూర్ పీపుల్కి, వీళ్ళందరికీ దాదాపు ఒక 6,000-7,000 మెంబర్స్కి స్క్రీన్ చేసాం ఫ్రీగా. సో వీ కుడ్ సీ ఆల్మోస్ట్ 1,700 to 1,800 పేషెంట్స్ డయాగ్నోస్డ్ యాజ్ డయాబెటీస్. చాలా మందికి దాంట్లో ఒక 600-700 మెంబర్స్ తెలియదు, మాకు ఫస్ట్ టైం అని అంటున్నారు. సో ఒక్క ₹100 అండి మనకంతే. ఒక ₹100 పెట్టుకుంటే 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి సింపుల్ షుగర్ టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. అది మనం నెగ్లెక్ట్ చేస్తే చాలా డేంజర్స్ వస్తాయి. సో మనం ఈ కాంప్లికేషన్స్ వస్తాయి, ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేసి వదిలేస్తే అది కంప్లీట్గా తినేస్తుంది. ఆ టైంలో మనం ఏ మెడిసిన్ కూడా, ఏ ట్రీట్మెంట్ కూడా పనిచేయదు. ఈ షుగర్ టెస్ట్ అనేది ఏ టైంలో చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది? అంటే జనరల్ గా ఏ టైంలో షుగర్ టెస్ట్ చేసినా కూడా కన్ఫర్మ్ అవుతుందా, లేదంటే స్పెసిఫిక్ టైం ఉంటుందా ఈ షుగర్ టెస్ట్ చేయించుకోవడానికి? ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది కొంచెం యాక్యురేట్ అండి. మనకి ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది ఏంటంటే మనం తిండి బట్టి, ఇప్పుడు ఆయన ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తిన్నాడు లేకపోతే స్వీట్ ఐటమ్స్ తిన్నాడు అనేది అప్పుడు కొంచెం లెవెల్స్ అనేది హై ఉంటుంది. అదే ఫాస్టింగ్లో అయితే కొంచెం యాక్యురేట్గా ఉంటుంది. 12 hours ఆఫ్ ఫాస్టింగ్ తర్వాత చేసుకుంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ మోర్ స్పెసిఫిక్గా ఉంటుంది. సో 128 ఐడియా రికమెండ్ అనేది 129 అంటాం. సో అది దానికంటే ఎక్కువ ఉందంటే డయాబెటీస్ అన్నట్టు. అదే ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటే 180 కంటే ఎక్కువ ఉంటే షుగర్ ఉన్నట్టు. కొందరు 160 అంటారు, కొందరు 180 అంటారు. సో మన దీన్ని బట్టి వెళ్ళాలి. సార్ ఇప్పుడు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ గా ఏమన్నా మెడికేషన్స్ వచ్చాయా డయాబెటీస్ కి కొత్తగా? రైట్ అండి, చాలా మెడిసిన్స్ వచ్చాయండి. ఇంతకుముందు మనకి ఓన్లీ మెట్ఫార్మిన్ అని, గ్లిమిప్రైడ్ అనేసి ఇవి వాడేవాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు GLP-1 అనలాగ్స్ అనేసి ఇవన్నీ చాలా కొత్త డ్రగ్స్ వచ్చాయి. ఇప్పుడు మార్కెట్లో మీరు వింటా ఉంటారు, పిగాయ్, సెమాగ్లూటైడ్, ఓజంపిక్ అని, తర్వాత మాంజురో అనేసి, టిర్జాపిటైడ్ అనేసి. ఇవి కూడా ఏంటంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు డయాబెసిటీ అనేసి, ఒబెసిటీ ప్లస్ డయాబెటీస్కి రెండింటికి చాలా బాగా పనిచేస్తున్నాయి. సో దే ఆర్ ఈక్వల్లీ గుడ్ ఇన్ ప్రివెంటింగ్ ఈవెన్ కార్డియాక్ ఈవెంట్స్. ఇవి కూడా వచ్చాయి.
ఇంకోటి అట్లే ఎంపాగ్లిఫోసిన్, డాపాగ్లిఫోసిన్ అని వచ్చాయి. ఇప్పుడు కార్డియాక్ ఫెయిల్యూర్ పేషెంట్స్ లో చాలా మంది చాలా రీసెర్చ్ చేసేసి ఆ డాపా, ఎంపా ఇవన్నీ ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఈవెన్ కార్డియాలజిస్ట్ కూడా చాలా ఎక్కువ వాడుతా ఉన్నారు దీన్ని. ఇప్పుడు డయాబెటీస్ తీసుకుంటే ఫస్ట్ కొంతమందికి టాబ్లెట్స్ ప్రిఫర్ చేస్తారు, కొంతమందికి ఇన్సులిన్ ప్రిఫర్ చేస్తారు. అంటే ఈ ఇన్సులిన్ వాడడం వల్ల ఇంకా లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వాడాల్సి వస్తుంది అనే అపోహ ఉంది, అది అపోహన నిజమా? అది అపోనే అండి. డయాబెటీస్ అనేది మనకు చెప్పాను కదా, ఎప్పుడైతే మనము డైట్ అనేది కంట్రోల్ చేసుకుంటామో అది కూడా కంట్రోల్ ఉంటుంది. సో మన వాళ్ళు ఏంటంటే షుగర్ ఉంది అంటే అసలు ఈరోజు స్వీట్ తిందాం లేకపోతే చికెన్ తిందాం, ఏముంది టాబ్లెట్ ఒకట ఎక్స్ట్రా డోస్ వేసుకుంటాం. సో మనం పెంచాల్సింది డోస్ కదా, తగ్గించాల్సింది మన డైట్, పెంచాల్సింది మన యాక్టివిటీ టైం పెంచాలి. సో ఒక 10 years తర్వాత ఏమవుతుందంటే ఈ ఎన్ని టాబ్లెట్ దాన్ని చెప్పాను కదా మీకు, బీటా సెల్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో దాని పవర్ అనేది తగ్గుతుంది. సో ఆ టైంలో మనకి ఇన్సులిన్ వెళ్ళాల్సిన స్టేజ్ వస్తుంది. సో ఇన్సులిన్ వెళ్ళినా దాంట్లో అదేమి అంటే హాని చేయదండి. ఎప్పుడైతే మనం షుగర్ని కంట్రోల్ పెట్టుకుంటామో అది మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అది చాలా మంది అపోహ, మీరు అడిగినట్టు ఫస్ట్ రా సార్ ఇన్సులిన్ పెట్టా సార్, సూది వద్దు సార్, సో అది తీసుకుంటే ఏమవుతుంది. యాక్చువల్గా చాలా కంట్రీస్ లో చాలా మంది అర్లీ డయాబెటీస్ అంటే డయాబెటీస్ డిటెక్ట్ అయితే ఫస్ట్ 2 years చాలా మంది ఇన్సులిన్ ప్రిఫర్ చేస్తారు, ఈవెన్ సైంటిస్టులు కానీ. ఎందుకంటే అర్లీ 2 years మనం ఎప్పుడైతే షుగర్ ని కంట్రోల్ పెట్టుకుంటామో మనకు వచ్చే కాంప్లికేషన్స్ లేటర్ 10-12 years తర్వాత 15 years తర్వాత తగ్గుముఖం పడతాయి. ఈ డయాబెటీస్ వచ్చిన పేషెంట్స్ లో ఏదైనా వూండ్ తగిలినప్పుడు అది త్వరగా మానదు. కొంతమందిలో ఆ వూండ్ అనేది పుండుగా మారిపోయి అసలు పార్టే తీసేయాల్సి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది సార్? డయాబెటీస్ లోపల ఎటువంటి హార్మ్ చేస్తే అంటే క్యూరింగ్ అనేది ఎందుకు ఆగిపోతుంది? అదే మనం ఇందాక చెప్పాను కదా, రక్తం బ్లడ్ ని గట్టిగా థిక్ గా చేస్తుంది అది లేమన్ టర్మ్స్. సో మన సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. తర్వాత నరాలని కూడా తినేస్తారు, న్యూరోపతి. సో దానివల్ల మన ఫుట్ అల్సర్, బ్లడ్ ఒకటి సప్లై సరిగ్గా కాదు, ఇంకోటి బోన్స్ వరకు కూడా ఇన్ఫెక్షన్ పోవడం జరుగుతుంది, ఆస్టియోమైటిస్. దానివల్ల స్పర్శ కూడా ఉండదు కాబట్టి ఎక్కువగా దెబ్బలు తగ్గడం అవకాశం ఉంటుంది. ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి అనేది కూడా బాగా తగ్గుతుంది. సో దానివల్ల పుండు మానడం ఒకటి, తర్వాత అల్సర్స్ అవ్వడం, ట్రాపిక్ అల్సర్స్ అంటాం, చార్కోట్ జాయిన్ అవ్వడం, వీటి వల్ల తర్వాత పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్, ఈ మూడిటి వల్ల కాలు తీసేయడం, మీరు చెప్పినట్టు పుండ్లు అవ్వడము, ఇవన్నీ ఎక్కువ జరుగుతాం. సో ఈ డయాబెటీస్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? వైట్స్ అన్ని తగ్గించేసుకుంటే మేలు. ఇంకోటి 8 to 8 చెప్పాను కదా, ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు క్లోజ్ చేసుకుంటే మన బాడీని. తర్వాత ఆఫ్టర్ మీల్ ఒక 10 minutes వాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒకటేసారి వాకింగ్కి పోవంటే పోరు, మన వాళ్ళు టైం లేదంటారు. సో బ్రేక్ఫాస్ట్ చేశారా, ఒక 10 minutes వాక్ చేయండి. లేదు మీరు ఏదో హోటల్లో తింటున్నారంటే ముందు కొంచెం బండి పార్క్ చేసుకొని ఆ 10 minutes అన్న వాక్ చేయండి తినేసి. తర్వాత లంచ్ అట్లే 10 minutes వాక్, డిన్నర్ కూడా 10 minutes వాక్. సో అట్లా చేసుకున్న మనకి 30 minutes వాక్ అనే డైలీ 30 to 40 minutes వాక్, ఆ గోల్ రీచ్ అవుతాం. ఇప్పుడు అంతా ఫ్యాన్సీగా 10,000 జెన్జీ జనరేషన్ 10,000 స్టెప్స్ అంటాం. సో ఎట్లయినా కానీ యూ డూ దిస్, యూ విల్ బీ హ్యాపీ. ఇప్పుడు లేటెస్ట్ గా డయాబెటీస్ కూడా సర్జరీస్ అనేవి వచ్చాయంట అంటున్నారు సార్, అంటే ఎటువంటి సర్జరీస్ వచ్చాయి సార్ దాంట్లో? రైట్, ఇప్పుడు ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, డయాబెటీస్ ప్లస్ ఒబెసిటీ. సో అధిక బరువు ఉన్న వాళ్ళల్లో ప్లస్ డయాబెటీస్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి కొత్తగా మెటబాలిక్ సర్జరీస్ అంటాం దీన్ని, బేరియాట్రిక్ సర్జరీ అండ్ మెటబాలిక్ సర్జరీస్ అంటాం. బేరియాట్రిక్ అనేది ఎక్స్క్లూజివ్ గా లావు ఉన్న వాళ్ళకి పనికి వస్తుంది. అదే మెటబాలిక్ సర్జరీస్ ఏంటంటే డయాబెటీస్ ప్లస్ ఒబెసిటీ ఇద్దరికి ఉన్న వాళ్ళకి బాగా పనికి వస్తాయి. దాంట్లో కొత్త టర్మ్స్ అంటే సింగిల్ అనే స్లీవ్ శాడీ అంటాం, శాడీ, శాసీ, తర్వాత మినీ గ్యాస్ట్రిక్ బైపాస్, ఇలాంటి కొత్త సర్జరీస్ వచ్చాయి. వీటి వల్ల ఏంటంటే మేము చూస్తున్నాం కదా, చాలా మందికి అంటే దాదాపు ఒక 40-50 యూనిట్స్, కొందరికి ఈవెన్ 80-90 యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్ చేసే వాళ్ళ పేషెంట్స్ కూడా, ఎందుకంటే వాళ్ళ వెయిట్ కి అంత ఇవ్వాల్సి వస్తుండేది. ఎప్పుడైతే ఈ సర్జరీ చేసామో హార్మోనల్ చేంజెస్ వీటి వల్ల షుగర్ లెవెల్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి ఆ ఇన్సులిన్ ఇచ్చే డోసెస్ కూడా తగ్గిపోతా ఉంది. చాలా మంది ఆఫ్ ఇన్సులిన్ అయిపోతున్నారు, ఓన్లీ టాబ్లెట్స్ సరిపోతున్నాయి వాళ్ళకి. సో దీస్ ఆర్ రియల్లీ డూయింగ్ వండర్స్. సో జనాలు అది భయపడి చేయించుకోకపోవడం అనేది ఏం లేదు. అపెండిక్స్ ఆపరేషన్ చేసి ఎంత రిస్క్ ఉంటుందో దానికంటే ఒక మాక్సిమం ఒక 0.2-0.5% రిస్క్ ఎక్స్ట్రా అంతే ఈ సర్జరీస్ లో కూడా. ఏమంటే మంచి ట్రైన్డ్, మంచి హాస్పిటల్లో చేసుకుంటే ఈ సర్జరీస్ ఆర్ వెరీ 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 గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన టైంని కేటాయించి మా స్టూడియోకి వచ్చి ప్రేక్షకులకు డయాబెటీస్ గురించి ఎన్నో విలువైన సమాచారం అందించారు. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నాకు కూడా మీ విన్నపం ఏంటంటే మీడియా నుంచి ఒక ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్స్ నుంచి, తర్వాత మీరు కూడా
ఒక ప్రాపర్ సర్టిఫైడ్ ఎండోక్రినాలజిస్ట్ కానీ లేకపోతే డయాబెటాలజిస్ట్ కానీ ఎండి వాళ్ళతో ఇంటర్వ్యూస్ ఇవ్వడం, వాళ్ళ సలహాలు సూచనలు ఏంటి అనేది చేయడం చాలా బాగుంటుంది. మీరు చెప్పినట్టు మిత్స్ ఫ్యాక్ట్స్ అన్నట్టు ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. అదే మా ఈ రోజు నా నుంచి రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, మరో హెల్త్ స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండి సుమన్ టీవీ. దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్.